ఏమైనా బ్రదర్, ఇది ఎనర్జీ డ్రింకే. సూపర్. ఎక్కువ దాక్కనే ఇంకోటి దాయితే పడుకుంటావు. హలో బ్రదర్, మన దగ్గర చాలా స్టామినా ఉందమ్మా. ఇంకో రౌండ్ కూడా ఓకే. ఏయ్ ఏయ్, నువ్వు కన్ను కొట్టావు. నువ్వు కన్ను కొట్టావు. నీకు కొట్టాడా లేదా? నేను కొట్లా. ఏం లేదు, నేను కొట్లా. హలో తమ్ముడు, తమ్ముడు దాచిపెట్ట. ఏయ్ కన్ను కొట్టాడు. నేను చూడలేదు. నువ్వేం చూస్తావు? ఏం లేదబ్బా, నువ్వు పడుకుంటానన్నా బాల్ నిన్ను పడుకోనివ్వదు కదా అని. అయితే ఏమైతే అలవాటైన ప్రాణం కదా. ఏం లేదు బ్రదర్, నువ్వు కూర్చో. ఏం లేపడం ఏంట్రా? మీ అన్నది నిజమే కదా. వైజాగ్ లో ఎవరిని అడిగినా మ్యాటర్ తెలుస్తుందో. ఆడేదో తాగి మాట్లాడతానన్నా, ఆడికి తెలియదు. నువ్వు కూర్చో. ఏంటే బొక్క తెలిసేది వైజాగ్? చెప్పు. తాగున్నది వైజాగ్ లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ చదివినప్పుడు బాగా మాట్లాడుతున్నా. అరే వాడా, నీ మనసులో ఏముందో అది ఇప్పుడంటే మిస్సెస్ బాలాజీ గాని నీతో బాల, నీతో త్రిపుర, నాతో సుందరి కాదా? ఎవడు తెలియదు బాబు దాని భాగవతం. నువ్వు నోర్మై. వైజాగ్ లో అంటే పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఎలా పడితే అలా తిరిగిందిరా. ఇప్పుడు పెళ్ళైంది కదా, బానే ఉంటదిలే. అలా అన్ని చెప్పేసి కాపురం చెడగొట్టడానికి మనకు రైట్ లేదు. ఫ్రెండ్స్ అని బ్రో అని అన్న తర్వాత నిజం చెప్పకపోతే అన్నయ్య ఫీల్ అవడా? రేపు కాకపోతే ఎల్లుండి దాని క్యారెక్టర్ బయటపడిన తర్వాత అన్నయ్య మనం నిజం తెలిసి చెప్పలేదని బాధపడితే అప్పుడేం చెప్పుకుంటా బాబు? ఇది ఫస్ట్ నైట్ కాదు రోయ్, 100% ఫస్ట్ డైవర్సే. లేకపోతే మనని బీవాస్ గారు అంటారు. వాళ్ళిద్దరు గొడవపడి ఇడిపోవడం మనం మిస్ అవ్వకూడదు. చూద్దాం పదండి. ఏమీ తెలియనట్టు నంగనాచలా మాట్లాడుతూ చదువు పేరుతో నువ్వు సాగిస్తున్న సరసాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను అలాంటిదని కాదండి. నువ్వు ఎలాంటిదానో బయట నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు. నీ గురించి కథలుగా చెప్తున్నారు బయట ఎవరిని అడిగినా సరే. కాదని ఎలా ప్రూవ్ చేసుకోమంటారో చెప్పండి. నా మాట వినండి. ఇక్కడి నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. మన ఇద్దరం కలిసి ఉంటూ కుదరదు. మళ్ళీ మనం కోర్టులోనే కలుద్దాం విడాకుల కోసం. ప్లీజ్ నా మాట వినండి. అని చెప్తుంటే నీ కదా. అలా మా క్రియేటివిటీతో బాలకాపురంలో బాంబు పెట్టాం ఫాదర్. ఈ ఊళ్ళో అందమాస్తున్న ముగ్గురు అమ్మాయిని పెళ్లికి సెటప్ చేసుకున్నాం. ఇంకొక వారం రోజుల్లో పెళ్ళనగా బాల మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసింది. దాని కాపురం మేము చెడగొట్టాం కాబట్టి డెఫినెట్ గా అది మా పెళ్లి చెడగొట్టే ప్లాన్ వేస్తాం. దాన్ని ఎలాగైనా మేము వదిలించుకోవాలి. ఈ ప్రాసెస్ లో దాన్ని ఏదో ఒకటి చేసేస్తాం. ఆ తప్పు కూడా మా మీద రాకుండా చేసిన పాపానికి చేయబోయే పాపానికి ఇదే కన్ఫెషన్ గా భావించి మమ్మల్ని మన్నించండి ఫాదర్. ఏంట్రా చూసి డంగైపోయారా? ఏరా మీ నాటకం కట్టించడం కోసం నేను ఈ నాటకం ఆడాను రా. అన్యాయం, చీటింగ్. ఏంట్రా చీటింగ్? వైజాగ్ ఒక అమ్మాయితో కబడ్డీ ఆడుకొని మలేషియా వచ్చి ముగ్గురు అమ్మాయిలతో ఖోఖో ఆడతారా? ఇప్పుడు చూడండి రా, మీ ముగ్గురిని గుడుగుడు గుంజం గుండరంగా ఎలా ఆడిస్తారో. ఇప్పుడు ఏం చేద్దాం రా? వీళ్ళని దూరంగా తీసుకెళ్లి చంపేసి మళ్ళీ కన్ఫెషన్ బాక్స్ లోకి వెళ్ళి నిజం చెప్పాను. మలేషియా వచ్చి మర్డర్ చేయడం పాపం తెలుసు. అయినా అంత సింపుల్ గా చంపేస్తే ఏముంటదిరా? ఓ పని చేద్దాం, దూరంగా తీసుకెళ్లి ఒక ఐలాండ్ లో వదిలేసి వచ్చేద్దాం. ఇందాకేంటమ్మా ఏదో ఆట ఆడిస్తానన్నా, ఏంటది? గుడుగుడు కొంచెం గుండారాగం. అదే గుడుగుడు ఆడు, గుండారాగం నువ్వు ఆడుకుందరు కానీ. మీ అదృష్టం బాగుంటే ఒక 6 నెలలకి వెనక్కి వస్తారు. అప్పటికి మా పెళ్ళి అయిపోద్ది. ఎలా ఇచ్చాను సార్? ఆపండి సార్. దేనికి? దీనికి వెళ్ళాలి సార్. ఏంట్రా ఫ్యూచర్ తలుచుకొని ఫ్యూయల్ కారుతుందా? ప్లీజ్ సార్ ఆపండి సార్. ఆపనంటే ఆపను, ఆపకపోతే పోసేస్తాను. సీట్ అంతా కమ్మైపోతే తర్వాత కారాపరా, వీడు అనంత పని చేసేటట్టున్నాడు. ఆపుతున్నా. తొందర పోసుకో, మలేషియాలో రోడ్ మీద పోస్తే పోలీసులు పట్టుకుంటారు. అవునా? అయితే పోలీసు వచ్చేదాకా వెయిట్ చేస్తా. దేనికి? పట్టుకోవాలి కదా. తొందరగాని ఇది కట్టేస్తే ఎలా? జిప్ ఎవడు చెప్తాడు? తీరా. నేను కాదు, నువ్వు తీరా. చిన్న సరే పంటేసుకుందాం. దీనికి పంటలు ఎందుకురా? ఆ కట్లే విప్తే ఆడే పోసుకుంటాడు కదా. తొందరగా ఇప్పు. పారిపోవడానికి ట్రై చేసావు అనుకో, కోసేస్తాను. అలాగే అలాగే అలాగే. ముగ్గురు ఉన్నాం మరి.
మేము ఎక్కడ పారిపోతాం భలేవాడివే దా చోటే దా ఇక్కడ పోసుకుందాం పచ్చగడ్డిలో ఆహా. ఏ ఏంటి భోజనాలు కూర్చున్నట్టు కూర్చున్నారు? మా ఊళ్ళో ఇలాగే పోసుకుంటారు పక్కోడి మీద పడదు చిన్నప్పటి నుంచి అంతే కళ్ళల్లో వాణ్ణి ఎవరు మీరు? నువ్వెవరివే? నేను బాలాజీ వైఫ్. మీరు? బాలాజీ వైఫ్ అట్ట. ఎవరు ఇంజిన్ అమ్మాయిలా ఉంది? ముందు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. షీ ఈజ్ ఆల్ రైట్. ఒక గంటలో కళ్ళు తెరుస్తుంది. ఏదైనా తిన్నాక నేను మందులు రాసిస్తాను, ఆ మందులు వాడండి. అలాగే అంకుల్. ఈ అమ్మాయి మీ రిలేటివా? లేదు అంకుల్, రోడ్డు మీద చిన్న గొడవ అయితే అయ్యో పాపం అని ఇంటికి తీసుకొచ్చాం. చూడమ్మా, రోజులు అసలే బాగలేవు. తెలియని వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవటం అంత మంచిది కాదు. అయినా మీ నాన్న కూడా ఊళ్ళో లేడు. ఇంతకు వాడు ఎప్పుడు వస్తాడు? 3 daysలో వచ్చేస్తారు అంకుల్. వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. జాగ్రత్త.